అదండి ఇప్పుడు దాకా మీరు బట్టలు వాష్ చేయడం అనేది బాగా ఎప్పుడు చూస్తుంటారు. సో ఫస్ట్ టైం మనం చేస్తాం చూడండి. అయితే ఫస్ట్ మనం బట్టలు తెచ్చుకొచ్చి ఇలా నానబెడతాం ఫస్ట్. సో దీంట్లో సర్ఫ్ కూడా వేసాను నేను. మళ్ళీ సర్ఫ్ అంటే అది చాలా టైం పట్టేది మనకి. సో అంతసేపు వద్దు మనకి. సో అందుకే సర్ఫ్ వేసేసాను దాంట్లో. సో ఇలా కొంచెం నీళ్ళు పట్టేసి కొంచెంసేపు ఇట్లా నాననిచ్చామంటే దాంట్లో ఉన్న మురికి మొత్తం పోయింది. మనకి అసలే చెమట ఎక్కువ పట్టేది కాబట్టి గ్రౌండ్కి వెళ్తాం, దాంతోపాటు కొంచెం కష్టపడతాం కాబట్టి మనకి చెమట ఎక్కువ పట్టింది. సో ఇలాగా ఆల్రెడీ మనకి వాషింగ్ మెషిన్ ఉంది కానీ అది చెడిపోయింది అనమాట. సో అందుకని ఇప్పుడు దీంట్లో అయితే ఉతికేస్తున్నాను నేను. అయితే కొంచెంసేపు దీన్ని నానేద్దాం. ఇలా నానైతే ఏమైందంటే మురికి దాంట్లో బట్టల లోపల ఉన్న మురికి కూడా ఆ నీళ్ళలోకి వచ్చేది అనమాట. ఇక దానివల్ల తొందరగా మనం ఉతికేసుకోవచ్చు. కొంచెంసేపు నానబెడదాం. నానబెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత తీసి ఉతికేద్దాం. అయితే ఇది తీసిన తర్వాత మరి ఆడదికి ఎక్కడ ఆరేస్తాం అని డౌట్ అవ్వచ్చు. సో అదిగోండి అక్కడ మీకు దండం కనిపిస్తుంది చూడండి. సో వాటి మీద అయితే మనం తీసుకెళ్ళి ఆరేద్దాం. అయితే ఒకసారి ఉతికేసాను నేను. దాని తర్వాత ఇది సెకండ్ టైం అనమాట. 2 సార్లు ఉతుక్కోవాలా. సో ఒకసారి ఉతికేసి ఆరేస్తే పక్కన మన వాసన తెలుసులేకపోతాడు. ఇది అయిపోయింది. సో తీసుకెళ్ళి ఇక్కడ ఆరేసాను అనమాట. చూసారు కదా. సో అయితే మరి వర్షం పడేటట్టుంది పైన చూస్తుంటే. మరి వర్షం పడిద్దాము. మరి 4 ఉంది. రూమ్లో అయినా వెళ్ళి ఆరేసేయచ్చు. సో అదిగోండి పైన వర్షం పడేటట్టు ఉంది. ఈ రుచికి కూడా వేస్ట్ చేయడం ఆరేసామంటే లోపల